నీళ్ళు అడిగితే నువ్వు ఒక్క కథలు చెప్తావు, అలాంటిది నువ్వు అడగకుండానే కూల్ డ్రింక్ వస్తున్నావు అంటే ఏదో ఉంది రాజబాబు. ఏం లేదు బండి బాబు, మనకు మంచి ఈవెంట్ వచ్చింది. ఈవెంట్ కంపెనీకి ఈవెంట్ రాకుండా రాజబాబు ఈగ వచ్చిందా? కూల్ డ్రింక్ వస్తానని కుళ్ళు జోక్ లేకు, వచ్చింది రెగ్యులర్ ఈవెంట్ కాదు, బ్యాచులర్ పార్టీ ఈవెంట్. అది ఎక్కడ అరేంజ్ చేయాలనుకున్నాను. లొకేషన్ చూడడానికి కస్టమర్స్ వస్తున్నారు. పద పద పద. హాయ్ రాజా. రండి రండి, మీకోసం వెయిటింగ్. ఇదేనండి మన పార్టీ ప్లేస్. బాగుంది. బది బై తన ఫియాన్సీ సందీప్తి. అబ్బా, నాకు చేతిన సమంతలాగా బహు ముచ్చటగా ఉందండి మీ జంట. థ్యాంక్ యూ. కూల్ డ్రింక్ తీసుకోండి. థ్యాంక్ యూ. తాగండి. డియర్, నీకంతా ఓకే కదా? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, బట్ వన్ కండిషన్. ఏంటది? ఈ పార్టీకి నేను వస్తాను. నువ్వు రావడం ఏంటి? ఇది నా పర్సనల్ ఫ్రెండ్స్ కి పర్సనల్ గా ఇస్తున్న పార్టీ, అందులో నువ్వెందుకు? ఏ, నేను రాకూడదా? నీ ఫ్రెండ్స్ గురించి నేను తెలుసుకోవాలి. నా ఫ్రెండ్స్ గురించి నువ్వు తెలుసుకోవడం ఏంటి? నిన్ను బోల్డంత డబ్బు పెట్టుకుంటున్నాను, నీతో తిరిగేది మంచోళ్ళో బేవర్స్ గాల్లో నాకు తెలియాలి కదా. నీతో కంటిన్యూ కావాల్సిందెవరో కట్టవలసిందెవరో నేను డిసైడ్ చేస్తాను. మీ ఐడియా బాగుందండి, కానీ మీరు వస్తానంటే అందరూ మంచోళ్ళలాగే బిహేవ్ చేస్తారండి. కరెక్టే, నేను ఇది ఆలోచించలేదు. మీ దగ్గర వేరే ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఎవరు గుర్తుపట్టకుండా అబ్బాయి గెటప్ లో వస్తే సరిపోద్ది. సూపర్, అలా రావడానికి నేను రెడీ. పార్టీ అరేంజ్ చేయడానికి నేను రెడీ. ఐఎమ్ నాట్ రెడీ. ఐఎమ్ ఆల్సో రెడీ. పార్టీలో కలుద్దామే. అలాగే బాయ్. అలాగే బాయ్. బాయ్. రాజబాబు మొత్తానికి సెట్ అయిపోయిందిరా. తిండిపోతే అదో నువ్వు ఎప్పటికీ మారవరా. ఒక్క నిమిషం సందీప్తి, రాజాకి అడ్వాన్స్ ఇవ్వడం మర్చిపోయాను. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను ఇచ్చొస్తాను. ఓకే. రాజా, రాజా, నీకేమైనా బుద్ధి ఉందా? ఏంటంటే బాబు, బ్రేకులు పోయలేని బస్సులో మీద మీద చెప్తున్నారు. ఏమైంది? నువ్వు ఇచ్చిన చెత్త ఐడియా వల్ల నా పెళ్లి ఫెయిల్ అయ్యేలా ఉంది. ఏమైడియా సార్? బ్యాచులర్ పార్టీకి అమ్మాయిలు రావడం ఏంటి? అందుకే కదండి అబ్బాయి గెటప్ లో రమ్మని చెప్పి ఐడియా ఇచ్చింది. ఇంకా ప్రాబ్లం ఏముంది? తను వస్తేనే కదా అసలు ప్రాబ్లం. అందులో ప్రాబ్లం ఏముంది సార్? ఆంటీ బాబు మీరు మూసుకోండి, మీరు చెప్పండి సార్. నా ఫ్రెండ్స్ పరమ బేవర్స్ కాలు, ఎత్తిన బాటిల్ అయిపోయే వరకు తెంచరు. అంత తాగుతారా అండి? తాగుతారు, ఊగుతారు, ఇష్టం వచ్చినట్టు వాగుతారు కూడా. అలాంటి వాళ్ళతో మీ ఫ్రెండ్షిప్ ఏంటండి? వదిలేండి. వదిలేయడానికి వాళ్ళు వాడేసిన టిష్యూ పేపర్స్ కాదు, ప్రతి విషయంలోనూ నాకు తోడున్నారు. అయితే వెళ్ళి పార్టీకి పిలవండి. అసలు బ్యాచులర్ పార్టీ ఇచ్చేదే వాళ్ళ కోసం. అయితే ఇప్పుడు మేమేం చేయాలండి? తను పార్టీకి రాకూడదు. వస్తే నేనక్కడ వెదవనవుతా. ఒకవేళ రాకపోతే పెళ్లి కొడుకునవుతా. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది సార్. అయితే సొల్యూషన్ చెప్పు. నాకు 5 ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు చాలా బుద్ధిమంతులండి. ఉంటే నా ఫ్రెండ్స్ ని మీ ఫ్రెండ్స్ గా మేడంకి పరిచయం చేయండి. చేస్తే తక్కువ తాగుతారు, మీ గురించి మంచి కొంచెం ఎక్కువ చెప్తారు. అప్పుడు సందీప్తి మీ వాళ్ళని ఫోకస్ చేస్తుంది, నేను మా వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను. అప్పుడు మీ వాళ్ళు ఎస్కేప్ అవుతారు, మీరు మేడం దృష్టిలో మంచి వాళ్ళు అవుతారు. ఐడియా బాగుంది. ఇక అన్ని నువ్వు చూసుకొని నేను వెళ్ళొస్తాను. అబ్బో ధైర్యంగా వెళ్ళండి. ఎవరిని అడిగి నువ్వు మాట ఇచ్చావు వాళ్ళకి? మిమ్మల్ని పర్మనెంట్ గా అబ్బాయిలుగా మారిపోమంటం లేదు, ఓ పూటగా అబ్బాయిగా యాక్ట్ చేయమన్నా అంతే. ఒక్కసారి అబ్బాయిలా నడవండి, ఒక్కసారి ప్లీజ్. రండి 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 రెడీ రండి ముగ్గురు. రండి అమ్మా. ఇదేమన్నా ఫ్యాషన్ షో అనుకున్నారా? క్యాట్ వాక్ లా నడుస్తున్నారు. ఇంకెలా నడవాలి మరి? అబ్బాయిలా నడవాలి. కమాన్. ఇది అబ్బాయి నడకలా లేదు, ఏదో రోబో నడకలా ఉంది. అబ్బాయిలా నడవండి. అయితే ఎలా నడవాలో మీరే నడిచి చూపియండి. మమ్మల్ని రోజు చూస్తారు కదా, అలా నడవండి చాలు. అడిగాలండి, నేను నడిచి చూపిస్తాం. 1 2 3
ఇది నడకంటే ఇలా నడవాలి, చూసారుగా? ఇది మగాళ్ళ నడక కాదు, మాడల నడకలా ఉంది. అయితే ఇప్పుడు చూడండి. ఆ, నువ్వు తప్పు. స్టార్ట్. కమాన్. వావ్, అద్భుతం! ఇంతలోనే ఇంత మార్ప ఎలా నడవగలిగారు? సర్లే గాని తర్వాత ఏంటి? అబ్బాయిలు ఎలా మాట్లాడతారో తెలుసుకో. ఆ, ఏరా బాగున్నావా? ఏంట్రా క్యాబేజ్ బుట్ట హెయిర్ స్టైల్ చేయించుకున్నావా? ఈ మధ్య పబ్బు రాడు మానేసేట్రా బాబు. ఇదేంటి నరకానికి 4 అడుగులు దూరంగా ఉన్నట్టుకుంది? ఇంకో పాలు చెయ్యత్తే డైరెక్ట్ గా ఏమునే సొత్తావు. నీ గ్రహాల గ్రహస్థితి ఇప్పుడు బాలేదు నాయన, కొద్దిగా కాళ్ళు చేతులు అదుపులో పెట్టుకో. పార్టీలో ఇలా చెయ్యేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. మీరు అమ్మాయిలన్న సంగతిని మర్చిపోయి అందరితో సరదాగా ఉండాలి. సందీప్తికి ఏ మాత్రం డౌట్ రాకూడదు. త్వరగా రెడీ అయ్యండి, నేను పార్టీ ఏర్పాట్లు చూస్తాను. పోండి 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 పోండి. రండి. రండి. మనం పార్టీ మొదలెట్టగానే ఏర్పాట్లన్నీ అయిపోయాయా? మందు ఫుడ్స్ అన్ని వచ్చినట్టుగా? అన్నీ రెడీ సార్. మీరు ఎందుకో కంగారుగా ఉన్నట్టున్నారు. చెప్పా కదా, నా ఫ్రెండ్స్ పెద్ద బేవర్స్ కాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో, సందీప్తి ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని కంగారు. మీ వాళ్ళు దొరికిపోకుండా ఉండడానికే కదా మా వాళ్ళని ఏర్పాటు చేసింది. మీరు కూల్గా ఉండండి సార్, మీరు పార్టీని ఎంజాయ్ చేయండి. ఏ? చి బాబోయ్. ఓకే ఓకే. నీ గర్ల్ ఫ్రెండ్ పిలవడం మర్చిపోయావంట? నేను రమ్మని చెప్పానులే, వచ్చేస్తుంది. పాపం నిన్ను మర్చిపోలేకపోతుందంట్రా. నీ వుడ్బీని కలిసి నేను వదిలేమని చెప్తుందంట. రే ఆపండ్రా మీ టీచింగ్. పోనీ నవ్యాన్ని వదిలేసాని చెప్పరా, పాపం తన కోసం వీడు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ 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 హాయ్. వీడేంటి మనతో ఏదో పసివంతం నుంచి ఫ్రెండ్షిప్ చేసినట్టు అలా పలకరిస్తున్నాడు. కేకే గారు, మీరు మైండ్ ఇంట్లో పెట్టొచ్చారా? వాడి క్లోజ్ ఫ్రెండ్ గా మనం ఇప్పుడు నటించాలి. అవును కదా. ఏరా నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నానురా. టాప్ ఉడికేసావు. క్లోజ్ ఫ్రెండ్. వీడికి మనకు తెలియని ఫ్రెండ్స్ ఉన్నారా? ఎవరో కనుక్కుందాం. రే కిరణ్, రే నా ఫ్రెండ్స్ రా. నాకు తెలియకుండా వీళ్ళు మీకెప్పుడు ఫ్రెండ్స్ అయ్యారా? ఓ నేను 2 years బెంగళూరులో ఉన్నాను కదా, అప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. హలో. అన్యా నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నాకు అలానే అనిపిస్తుంది. వీడు ఫోటో ఎక్కడో చూశాను అని. రైల్వే స్టేషన్ లోనా, పోలీస్ స్టేషన్ లోనా? అన్యా ఈ 2 చేసినా కాదన్యా, వేరే ఎక్కడో తెలియదు వీడికి. అన్యా వేద్దాం రండి అన్యా. రండ్రా. హలో ఫ్రెండ్స్. హలో 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 హలో. మీరు మాట్లాడుతుండండి, మేము ఇప్పుడే వస్తాం. దారా, పద. త్వరగా వచ్చారు మరి మీరు ఇప్పుడు. AK-47 లాంటి వాళ్ళ కళ్ళు మీ మీద పడ్డాయి. మీ హ్యాండ్ టచింగ్ వల్ల వాళ్ళకి మీ మీద డౌట్ వచ్చింది. వాళ్ళు ఏమైనా డాక్టర్లా టచ్ చేసి జబ్బేదో చెప్పినట్టు మా గురించి చెప్పడానికి? వాళ్ళు బాగా ముదుర్లు, సివిల్ డ్రెస్ లో ఉన్న జేమ్స్ బాండ్ లాంటి వాళ్ళు 10 నిమిషాలు మీ పక్కనుంటే మీ బాడీ బయట మొత్తం చెప్పేస్తారు. వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. మ్యాటర్ లీక్ కాకుండా కేర్ఫుల్ గా మేనేజ్ చేయండి. ఆ బ్యాచ్ చూస్తుంటే ఏదో తేడా కొడుతుందిరా. వదిలే మామా. ఈ కిరణ్ గడేట్రా మనల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడికి వెళ్తే మందు పెట్టి వెళ్ళాడుగా, తాగే. రాజా ఏదో ఒకటి చేసి సందీప్తి రాకుండా చూడు రాజా. ఆల్రెడీ టైగర్ జోన్ లోకి ఎంటర్ అయిపోయింది. ఇక ఆట స్టార్ట్ అయిపోయినట్టే.
హాయ్ వెల్కమ్ డార్లింగ్. ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. చూసే వాళ్ళకి తేడా కనిపిస్తుంది. అబ్బాయి మీద ఇంత ప్రేమ ఏంటి అని. ఈ పార్టీయే తేడా అయిపోయింది. ఇక మనల్ని తేడా అనుకుంటే ఏమవుతుందిలే. పద పద. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. హలో. హలో. హాయ్. హలో సార్, ఏం తీసుకుంటారండి? కాస్త ఇన్ఫర్మేషన్. పార్టీ ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది. ఆల్కహాల్ ఎఫెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీరు లైవ్ లో వచ్చారుగా, ఇంకా అంతా మీరే తెలుసుకోవచ్చు. ఓ రాయ్, ఎవడ్రా ఇక్కడ బ్యాచిలర్ పార్టీ ఇస్తుంది? ఆ? నువ్వేనా? రా రాయ్, అసలు బ్యాచిలర్ పార్టీ అంటే ఏంటో నీకు తెలుసారా? సూసైడ్ చేసుకునేవాడు లాస్ట్ అకేషన్ గా ఇచ్చే పార్టీ రా. రేయ్, ఇక్కడ నీ జీవితం రోడ్ ఎక్స్టెన్షన్ లో పడగొట్టిన బిల్డింగ్ లో తయారవుతురా. సుఖం ఉండదు, శాంతి ఉండదు. దిన గండం 100 ఏళ్ల ఆయుష్షు. ముందు దానిపడి చంపుతాను పెళ్ళి నువ్వు. బెదరు, ఓ మంచి మాట చెప్తా ఇను. బెదరు, నీకు పెళ్ళైన తర్వాత కాస్తైనా సుఖం కావాలనుకుంటే నీ జీవితంలో మత్తు ఉండాలి. ఈ 3 ముళ్ళ పాపానికి ఈ మత్తే విరుగుడు. తెలుసు ఏయ్, ఈ పెళ్ళి బలవాదేయ్. ఇప్పుడు చెప్తా మీ పని. హాయ్ చందు, ఎక్కడుంటారు మీరు? మీ సౌందర్య రహస్యం ఏంటి? మీరింత తెల్లగా ఎలా ఉన్నారు? అబ్బా, మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? అచ్చో. రేయ్, ఏంట్రా అక్కడ? వస్తున్నాం ఒక్క నిమిషం. వెళ్ళిపోయారేంట్రా? ఇప్పుడు చెప్తా మీ పని. హాయ్ చందు, ఎక్కడుంటారు మీరు? మీ సౌందర్య రహస్యం ఏంటి? మీరింత తెల్లగా ఎలా ఉన్నారు? అబ్బా, మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? అచ్చో, కుచ్చి కుచ్చి. రేయ్, ఏంట్రా అక్కడ? వస్తున్నాం ఒక్క నిమిషం. ఏమేంద్రా? ఏం చేస్తున్నారా వాళ్ళతో? రొమాన్స్ చేస్తున్నాం. అబ్బాయిలతో రొమాన్స్ ఏంట్రా? బాబు చిట్టే, ఆపరండి డ్రామాలు. కలర్స్ నా కంట పడకూడదని గెటప్ వేస్తే తెలుసుకోలేదనుకున్నావా? మీ కంట పడకూడదని కాదురా, మీరు చేసే ఎదవ పండు సందీప్తి కంట పడకూడదని చేశాను. ఇక్కడ సందీప్తి ఎక్కడుందిరా? అదిగో గుడ్ల గోపల గుడ్లప్పగించి అందరినీ గమనిస్తుంది ఆ అమ్మాయే సందీప్తిరా. తను కూడా అబ్బాయి గిట్ట వేసిందా? అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ? ఇన్వెస్టిగేషన్ జరుగుతుందిరా. ఏంటి? నువ్వు ఎదవని సందీప్కి డౌట్ వచ్చిందా? మీరు ఎంత ఎదవలో తెలుసుకుందామని వచ్చిందిరా. పెళ్ళైన తర్వాత మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చెయ్యాలో కట్ చెయ్యాలో డిసైడ్ చేయడానికి వచ్చిందిరా. ఈ విషయం ముందే చెప్తే తన పార్టీ నుంచి కట్ చేసేవాళ్ళం కదా. అదేలా ఏముంది, కూల్ డ్రింక్ లో మందు కలిపి 2 పెగ్గులు తాగిస్తే తెల్లరేదాకా కదలకుండా పడుకుంటుంది. గుడ్ ఐడియా రా మామ. అయితే ఇంకేం చేసేద్దాం పదండి. ఓకే. పదండి. మీకు విషయం చెప్పనా సందీప్?
ప్రతి గింజ పైన తినేవాడి పేరు రాసి పెట్టుంటుంది. ఎవరికి ఎవరు దక్కాలో స్వర్గంలో ముందే రాసి పెట్టుంటుంది. కానీ ఇలాంటి వాటిపైన అప్పటికప్పుడు ఎవరి పేరైనా రాసుకోవచ్చు. ఇటా బాబు. నీకు విషయం చెప్పిన సందీప్, ఓ కోతి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎవరికో సర్కస్ డ్రెస్ సంపాదించి పెట్టినట్లు ఈ కూల్ డ్రింక్ ఎక్కడో తయారయ్యి ఎవరో ఎవరి కోసమే తీసుకొస్తే నాకు దక్కింది. బాగుంది కదా? నీకు విషయం చెప్పనా సందీప్, ఎవరో సమోసా ఆర్డర్ ఇస్తే ఇంకెవరో తిన్నట్టు ఈ కూల్ డ్రింక్ నీకోసం వస్తే నాకు దక్కింది. ఇట్రా ఇట్రా ఓ నీ అంకమ్మ ఇట్రారా. మగాళ్ళ వట్టి మాయగాళ్ళే ఏమంటే నట్టెట్ల ముంచేసిపోతారే ఏడుగుడంతే మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే ఈడు కూడా ఇంతే మగాళ్ళ ఒట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదు నట్టెట్లు ముంచేసిపోతారే ఈడు కూడా ఇంతే. నన్ను అసలు ఇలా ఎందుకు మోసం చేద్దామనుకున్నావు? నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు. ఆడవాళ్ళకి మగవాళ్ళ వేషం వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి ఫ్రెండ్స్ కోసం నిన్నెంతగానో ప్రేమిస్తున్న నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? అసలు వాళ్ళు నా ఫ్రెండ్సే కాదు. ఒక్క నిమిషం, వాళ్ళతో నిజం చెప్పిస్తాను. రై ఆపండ్రా. స్టాప్ ఇట్. రై స్టాప్ ఇట్. యారా, ఒక అమ్మాయి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుని నీ తోటి గ్యాంగ్ ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలనుకుంటే ఆ ఎదవల బండారం బయట పడనీయకుండా నాతో నాటకం ఆడించి వాళ్ళని కాపాడాలని చూస్తావా? నీకు చిత్తగారిది గాలు ముఖ్యమా, కట్టుకునే పెళ్ళం ముఖ్యమా? మీరు మారద్దా? ఆ అమ్మాయిల ప్రేమ అర్థం చేసుకోలేరు. స్టాప్ ఇట్. నీ అప్పనంగా దొరికితే అరటిపండు విలువే తెలుసుకోలేరు, ఇక అమ్మాయి ప్రేమ విలువ తెలుసుకుంటారు. మమ్మల్ని ఎందుకు కొట్టారు? పెళ్ళైతే సుఖం ఉండదు, చా ఉండదు. దిన గంట అని పంచ డైలాగులు చెప్పారు కదరా. అవన్నీ చెప్పింది మేం కాదు, లోపల మందు. అయినా మీరేంటి క్లైమాక్స్ లో కంటెంట్ వదిలేసి కమెడీల మీద పడ్డారు? కంటెంట్ గా వస్తున్నాం రా. అమ్మ సందీప్తి, ఇలా రామ్మా. సందీప్తి తన భార్య. నువ్వు తలదించుకోవద్దు. నువ్వు చేసింది తప్పు కాదు. కట్టుకోబోయేవాడి ఫ్రెండ్స్ మంచోళ్ళో కంత్రిగాళ్ళో తెలుసుకోవాలనుకోవడం చాలా మంచి పని. ఆ లెదవలే గాని వీడు వీడు చాలా మంచోడు.
ఇక వీడి దరిదాపుల్లోకి ఓ ఎదురు రారు. ఇక మీరు వెళ్ళి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. Finish your fast,